ఈ యొక్క సమయమునకు ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి వెతుకుట. ఎలా వెతకాలి, ఏ రీతిగా వెతకాలో, వెతుకుట వలన ఎలాంటి మేలులు కలుగుతాయో, వెతుకుట వలన ఎలాంటి స్వస్థత కలుగుతూ ఉందో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందామండి. అందుకోసమే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు చాలా చక్కగా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఏమని మొరపెడుతూ ఉన్నాడంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. చాలండి, వేకువనే నిన్ను వెతుకుదును అంటున్నాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును అంటున్నాడు. నిజంగా మనం వెతుకుతూ ఉన్నామండి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క బలము ఆయనే, మన ప్రభావము ఆయనే. అయితే మనము ఆశతో ఆయనను వెతకాలి అండి. నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో, ఎప్పుడైతే దేవుని యందు ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునేవారు. అయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు చాలా చక్కగా మొరపెడుతున్నారు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకుదును అంటున్నాడు. నా దేవుడవు నీవే, నా ప్రభువు నీవే, నా ఆరోగ్యము నీవే, నా యొక్క బలము నీవే, నా శక్తి నీవే, అందును బట్టి నేను వేకువనే నిన్ను వెతకుదునయ్యా అంటూ ఉన్నాడు. మరి నువ్వు వెతుకుతూ ఉన్నావా అండి? ఒకసారి వెతకలేక దేవుడిచ్చే ఆరోగ్యాన్ని కోల్పోయేవారిగా ఉంటున్నాడు. వెతకలేక దేవుడిచ్చే శాంతిని కోల్పోయేవారిగా ఉంటున్నాడు. దేవుణ్ణి వెతకలేక దేవుడిచ్చే ఆనందాన్ని కూడా కోల్పోయేవారిగా ఉంటున్నాడు. దేవుణ్ణి వేకువనే వెతకలేక దేవుడిచ్చే సమాధానమును కూడా పొందుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామండి. ఒకవేళ ఇంతకాలమును దేవుణ్ణి వెతకలేకపోయావేమో, వెతకలేకున్నా ఉన్నావు అంటే నీలో పాపము అనేది దాగి ఉందండి. పాపం ఉన్నవారు ఎవరు కూడా దేవుణ్ణి వెతకలేరండి. పాపం ఉన్నవారు దేవుని సన్నిధానంలో నిలబడలేరు కూడా. పాపం ఉన్నవారు దేవుని వాక్యాన్ని కూడా ధైర్యంగా చదవలేరు కూడా. పాపం ఉన్నవారు ప్రార్థనలో కూడా ఏకీభవించలేరు కూడా. అందుకోసమే ఒకవేళ పాపము నీలో నివసిస్తూ ఉంటే, పాపము నిన్ను పట్టి పీడిస్తూ ఉంటే, పాపముతో నువ్వు కలిసిపోయి ఉంటే, ఆ పాప కార్యములన్నిటినీ కూడా విడిచిపెట్టి నీవు నేను కూడా దేవుణ్ణి వెతకాలి అండి. దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతావో దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతావో ఆయన నీకు శాంతిని ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతావో ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో నీ పాపపు కట్లన్నిటినీ కూడా ఆయన విప్పే దేవుడుగా ఉంటున్నాడండి. నిజంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు స్త్రీల కూడిక గనక మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆదివారము తెల్లవారునప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియను, మరియకు మొదట కనబడెను. చాలండి, ఎవరండి ఇక్కడ ఏ స్త్రీ కనబడుతున్నారు? మగ్దలేని మరియ. ఆమెకి ఎన్ని దయ్యాలు ఉన్నాయంట? 7 దయ్యాలు ఉన్నాయంట. ఆ 7 ఏ దయ్యాలో కానీ అక్కడ రాయబడలేదు, కానీ అవి పాపపు దయ్యాలేనండి, సాతాను కార్యాలేనండి. దయ్యము చేత ఆమె పీడింపబడుతూ ఉన్నట్లు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టెను. ఎవరికి వెళ్ళగొట్టాడండి?
మగ్ధలేని మరియకు. అందుకోసమే నిజంగా పాపము లేని వారు ఎవరు కూడా భూమి మీద ఉన్నారండి? ఏ పాపము లేదు, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని లేఖనం మనకు చాలా ఖండితంగా బోధిస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? నాలో పాపం లేదనుకుంటున్నాం. అవునా? పాపం ఉందా లేదండి? పాపము నరానికి కూడా పాకి ఉందండి. అది ఏ పాపమో తెలియదు. త్రాగుడు కూడా ఒక పాపమేనండి. మోహపు చూపు కూడా ఒక పాపమేనండి. స్మోకింగ్ బీడీలు తాగడం కూడా ఒక పాపమేనండి. ఎందుకంటే ఇది నాన్న దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మగ్ధలేని మరియకు 7 దయ్యముల చేత పీడింపబడుతున్నప్పుడు ఆమె ఎవరిని వెతికిందండి? యేసు ప్రభుల వారిను వెతికినట్లు మనం చూస్తాం. వెతికింది మొట్టమొదటిగా ఎవరికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు? మగ్ధలేని మరియకే ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు ఉన్నటువంటి 7 దయ్యములను, ఆమెకున్నటువంటి 7 బాధల్లో నుండి, 7 సమస్యల నుండి ఆమెకు దేవుడు ఏమనుగ్రహించాడు? స్వస్థతను అనుగ్రహించినట్లు. ఆమె స్వస్థత పొందుకున్న తర్వాత ఊరికనే లేదండి, ప్రభువును వెంబడించినట్టుగా ఉంది, ప్రభు పరిచర్య చేసినట్టుగా ఉంది, ఆయనతో పాటు నడిచినటువంటి స్త్రీగా కూడా ఉన్నది అనేది జ్ఞాపకం ఆయన సువార్తను అనేకులకు చాటి చెప్పిన స్త్రీగా కూడా ఉన్నది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే పాపము మనిషిని ఎలా పీడిస్తుందంట? ఒక పిచాచిగా పీడిస్తుందంట, ఒక దయ్యంగా పీడిస్తుందంట. అది ఏ పాపమైనా సరేనండి. పాపము అనేది ఒక సాతాను చేత మనలను పీడించేదిగా ఉంటుంది. అందుకోసమే పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెను. యేసు అనగా రక్షకుడు. ఈ లోకంలో రక్షించేవారు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అగ్నిలో కాలిపోతూ ఉన్నప్పుడు ఒక కుటుంబము, ఒక ఏదైనా కానీ ఒక గృహము అంటుకున్నప్పుడు ఆ గృహంలో అనేక మంది ఉంటారు. కానీ వారు ఏం కోరుకుంటారండి? ఏమని అడుస్తారు? మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని అడుగుతారు. ఎవరి భాషల్లో వారు అడుగుతారండి. కానీ యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయనకు భేదము లేదు, కులము లేదు, మతము లేదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించ. మానవులమైన మనమే ఈ మతము, ఆ కులము, ఈ వీరు వారు అని జీవిస్తున్నాం. కానీ అందరికి ప్రభువు ఒక్కడేనండి. నిజంగా ఆ ప్రభువుని ఎలా వెతుకు అంటే కొందరు అన్యులుగా ఉంటూ అన్యాచారాల ప్రకారము జీవిస్తూ ఉంటారు. కొందరు ముస్లిమ్స్ వారి యొక్క ఆచారాల ప్రకారము జీవిస్తూ, అవి ఎవరు పెట్టుకునేటివి? ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు పెట్టుకునేదండి. క్రీస్తుకు మతము లేదు, కులము లేదు, ఏమీ లేదండి. ఆయన అందరికీ ప్రభువు అనేది జ్ఞాపకం. ఆయన అందరినీ కూడా, అందుకోసమే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసుక్రీస్తు ఈ లోకంలో రక్షించేవారు ఎవరైనా ఉన్నారండి? నీ తల్లి నిన్ను రక్షిస్తుందా? నీ భర్త నిన్ను రక్షిస్తాడా? నీ కుమారులు నిన్ను రక్షిస్తారా? ఎవ్వరు కూడా నిన్ను
రక్షించరండి. కేవలం నిన్ను రక్షించేది ఎవరండి? యేసే. అందుకోసమే ఆయనను వేకువనే వెతకాలి అండి. నువ్వు వెతికావనుకో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావండి. వెతకలేకపోయావనుకో పాపంలో పడి మరణించేదిగా ఉంటూ ఉన్నావు. అందుకోసమే పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ప్రజలను విడిపించడానికే పాపముల నుండి ఆయన ఈ లోకంలో జన్మించాడండి. అయితే మనమేం చేస్తున్నాం? ఆయన పుట్టాడని తెలుసు, ఆయన నీ కోసం వచ్చాడని తెలుసు, కానీ నువ్వు దేవునికి దగ్గరలో నివసించలేకపోతూ ఉంటున్నావు. లోకంలో పడి జీవితాలను భ్రష్టు చేసుకునే వారిగా ఉంటున్నారు. లోకంలో పడి నీ జీవితాన్ని అవమాన పాలు చేసుకునే వారిగా ఉంటున్నారు. నిజంగా ప్రియ దేవుని బిడలారా, నిజంగా ఈమె కూడా మరి మగ్దలేని మరియా 7 దయ్యములు అంటున్నావు, 7 సాతాను శక్తుల చేత అంటున్నావు. అవి ఏవో అక్కడ రాయబడలేదు, కానీ 7 దయ్యముల చేత పీడింపబడుచు ఉన్నది అని మనం చూస్తున్నాం. నిజంగా సంపూర్ణంగా ఆమె ఎంతగానో పీడింపబడుతున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆమెను ఆ యొక్క దయ్యముల నుండి రక్షించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ దయ్యముల నుండి ఆమెను వెళ్ళగొట్టిన వాడుగా ఉంటూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికి ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ కూడా ప్రభువు అండి. ఆయన ద్వారా దేవుడు మనకేమిస్తున్నాడంట? సమాధానమును అనుగ్రహిస్తున్నాడంట. సమాధానం లేని స్థితిలో ఉంటున్నావు. పాపము చేసి సమాధానం లేని స్థితిలో ఉంటున్నావేమో. దయ్యము పట్టి సమాధానం లేని స్థితిలో. దయ్యం ఉన్న వారు ఏం చేస్తారండి? ఒంటరిగానే ఉంటారండి. వారి చూపులు కూడా వెర్రి చూపులేనండి. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దయ్యం పట్టిన వారు ఎలా ఉంటారంటే, పాపము చేసిన వారు ఎలా ఉంటారంటే వెర్రివారిగా కనపస్తూ ఉంటారు, కానీ వారి చూపులు కూడా వెర్రిగా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా వారు ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడరు. వారు అనేకులతో కలిసి జీవించడానికి ఇష్టపడండి. పాపము చేసిన వారు, దయ్యము పట్టిన వారు, వీరిద్దరూ కూడా ఒకే స్వభావమును కలిగి ఉంటారండి. నిజంగా పాపము వలన వచ్చు జీతం ఏమిటి? మరణం అండి. మరణము నీ దరిదాపుల్లోనికి రాకముందే నీలో ఏ పాపమైతే ఉందో ఆ పాపాన్ని, ఏ దయ్యమైతే ఉందో ఆ దయ్యాన్ని నువ్వు తీసివేసుకోవాలండి. ఎక్కడా? లోకంలో ఉంటా కాదండి. యేసును వెతికి ఆయనలో ఉంటూ, ఆయన దగ్గర ఉంటూ, ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీలో ఉన్నటువంటి దయ్యములను, నీలో ఉన్నటువంటి బలహీనతను, నీలో ఉన్నటువంటి రోగమును, నీలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి జీవితాన్ని దేవుడు తీసివేయడానికి సమర్థుడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపములో గనక మనము జీవిస్తే తప్పకుండా మరణానికి పాత్రులమవుతామండి. అందుకోసమే ప్రియ దేవుని బిడలారా, పాపము నీలో ఉంటే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుట మంచిది. ఒకవేళ ఇంతకాలము తెలిసో తెలియక పాపములో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, దయ్యము పట్టి నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, పాపం అనే దయ్యము నిన్ను అంటుకొని ఉందేమో. ఆ పాపం అనే దయ్యములో ఉండి నువ్వు వెడలిపోవాలండి. వెడలిపోతూ ఉన్నావా? పాపంలో ఉన్నప్పుడు అది అంత స్వేచ్ఛగా ఉంటుందంట. ఒకసారి ఇదే ఇంత అందంగా ఉంది. ఈ లోకమే పాపలోకం అండి. ఈ లోకము అందమైనదండి. పాపము. అందుకోసమే జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియజేస్తాడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 30 నుంచి 31 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము
30 నుంచి 31 వచనాలు. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేయువారికే కదా ద్రాక్షారసము మిక్కిలిగా ఎర్రబడును, గిన్నెలో తలతల్లాడుచుండును, త్రాగుటకు రుచిగా నుండును, దానివైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును. త్రాగేవాడు ఎలా ఉంటాడంటండి, త్రాగుడు కూడా ఒక పాపమేనంట. నా మాటలు కాదండి, జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. నిజంగా తల్లులు మొత్తుకుంటుంటారు, ఓ నా కుమారుడా నువ్వు తాగొద్దురా, తాగితే నీ జీవితము బస్ట్ అయిపోతుందిరా, తాగితే నీ అవయవాలు దెబ్బతింటాయి అని చెప్తుంటారు. ఎవ్వరు కూడా తల్లిదండ్రుల మాట లెక్క బాగా చెప్పినావులేమ్మా, నా బాధ నాకుంది. నీ బాధను తీసేసేది ఆ మత్తు తీసేస్తుందా? తీసేయదండి. నీ బాధ వెడలిపోవాలంటే ప్రభు దగ్గర మోకరించి మొరపెట్టు. అప్పుడు నీకు కావలసిన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. అది గుర్తెరగలేక త్రాగుడు అనే పాపమునకు బానిసయ్యి జీవితాలను ఏం చేసుకుంటున్నారండి, మూర్ఖముగా జీవిస్తూ నాశనం చేసుకుంటున్నారండి. ఈ త్రాగుబోతుతనం వల్ల ఏం చేస్తున్నారంటే త్రాగి తాగి అవయవాలల్లా కూడా దెబ్బతినిపోతాయి. దెబ్బతింటాయా లేదా? అప్పుడు అనుకుంటారు, ఒరే నీ ఆయన అప్పుడు మా అమ్మ చెప్పిన మాట వినింటే బాగుండు. భార్య చెప్పినా కూడా అసలు వారి మాటను కూడా లెక్క చేయరండి. వారు చెప్పారనుకో పడల్లని పీకుతారు. పీకుతారమ్మా? ఖచ్చితంగా కొడతారు. కొట్టరా? నిజంగా కొట్టినా కూడా ఓర్చుకోండి, సరేనా? వారిలో సాతాను ఉంది గనక మిమ్మల్ని ఆ రీతిగా వారిని ఆ రీతిగా ప్రేరేపిస్తూ మీ పైన యుద్ధము చేయుచున్నారు. కానీ వాటన్నిటిని అణచివేయ దేవుడు ఎవరు? యెహోవా దేవుడేనండి. అయితే నువ్వు మొరపెట్టండి. త్రాగుడనే బానిసకు, త్రాగుడనే దయ్యమునకు, త్రాగుడనే సాతానుకు అతను అలవాటు పోయాడు. ఆ త్రాగుబోతు తనముల నుండి ఎప్పుడైతే తాను విడుదల పొందుతాడో అప్పుడు తన జీవితము చాలా అందంగా ఉంటుంది. అందుకోసమే ఈ త్రాగుబోతుతనం కూడా ఎట్లాంటిదంట, సర్పము లాంటిదంట. పాము కాటు వేయక ముందే జీవితాలను, పాపము కాటు వేయక ముందే మన బ్రతుకులను మార్చుకోవాలండి. నీ త్రాగుబోతుతనము నీ శరీరాన్ని దెబ్బతీయక ముందే నీలో ఉన్న త్రాగుబోతుతనాన్ని మార్చుకోవాలి. నీలో ఉన్న పాపము నీ జీవితాన్ని బజారు పాలు చేయకముందే, నిన్ను నరకములోనికి నెట్టక ముందే, నువ్వు పాపంలో పడిపోకముందే నీ ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలండి. విడిచిపెడుతూ ఉన్నావా? పాపంలోనే జీవిస్తా, ఇది అందమైన జీవితం అనుకుంటున్నారు. ప్రియ సహోదరి, ఒక్కసారి మన జీవితాలను మనము ఆత్మ పరిశీలన. నిజంగా వివేకము లేని స్త్రీ ఎలాంటిదంటండి? ఎందుకంటే పందె ముక్కున బంగారు కమ్మి పెడితే దానికి విలువ ఉంటుందా? ఎంత వాక్యం చెప్పినా కూడా మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయండి, అవునా కదా? త్రాగుబోతులు మార్చుకున్నారు, అన్నోళ్ళు మంచోళ్ళే, కానీ ఆ త్రాగుబోతు అనే ఆ యొక్క మత్తు వారి జీవితాలను ఏం చేస్తుందంట, నాశనం చేస్తుందంట. నిజంగా వారి కొరకు బలంగా ప్రార్థించే భార్యగాను ఉండాలండి, ఒక గుణవతి అయిన స్త్రీగా ఉండాలి. నీ యొక్క నడవడిక వల్ల నీ భర్త యొక్క నడవడిక మారును అని లేఖనము సెలవిస్తుందండి. నీ ప్రార్థన జీవితం వల్ల నీ భర్త మనసు కూడా మారుతూ ఉందండి. అతనిలో ఉన్న త్రాగుబోతుతనము కూడా విసర్జించేవాడుగా ఉంటూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకో. అందుకోసమే సామెతల గ్రంథము మరి 11వ అధ్యాయం అనుకుంటా, వివేకములే 22వ వచనం, 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఎంత జ్ఞానము లేని స్త్రీ, ఆమె ఎంత అందంగా ఉన్నా కూడా ఎంత బంగారు వేసుకున్న విలువ ఉంటుందండి. ఎందుకు? ఆమెలో జ్ఞానము లేదు, వివేకం లేదు. వివేకం లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిదేనండి.
కనుక స్త్రీలారా, వివేకము కలిగి జీవించే వారిగా ఉండాలి. వివేకము కలిగి, జ్ఞానం కలిగి దేవుణ్ణి వెతికే స్త్రీలముగా ఉండాలి. నిజంగా దేవుణ్ణి వెతికి అనేకులు కూడా స్వస్థతను పొందుకున్నారు. దేవుణ్ణి వెతికి తనలో ఉన్నటువంటి దయ్యములను వెళ్ళగొట్టుకున్నారు. దేవుణ్ణి వెతికి తనలో ఉన్న పాపాన్ని కూడా వెళ్ళగొట్టుకున్నాడు. పాపాత్మురాలైన స్త్రీని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం చేసిందండి? ఆమె పాపములన్నిటిని కూడా ఒప్పుకుంది. ఈమె పాపియే, ఈమె ఎవతో ఎటువంటిదో దేవుడు ఎరగడా అని అక్కడ ఉన్న అందరూ కూడా సనుక్కుంటున్నారు, ఆ జన సమూహం అంతా కూడా. కానీ దేవుడు ఏం చేశాడండి? క్షమించాడా లేదా? అయితే నువ్వు నీ పాపాన్ని వెతకాలి, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, దేవుణ్ణి వెతకాలి. ఆయన యొద్ద ఏం పొందుకోవాలి? కనికరమును పొందుకునే వారిగా ఉండాలి, క్షమాపణను పొందుకునే వారముగా ఉండాలి. ఉంటూ ఉన్నావండి? ఎన్ని వాక్యాలు విన్నా కూడా మాకేం పట్టడం లేదండి. మా జీవితము మాదే, మా బ్రతుకు మాదే అంటున్నారు. నిజంగా జ్ఞాపకం చేసుకున్న పాపం ఎలాంటిదంటే ఒక పులి లాంటిదంట అండి. అవునా కదా? ఒక ఊర్లో ఒక యవనస్తుడు, ఒక కుటుంబము జీవిస్తూ ఉందంట. జీవిస్తూ ఉంటే ఆ యవనస్తుడు అడవికి వెళ్ళాడంట. వెళ్ళి తిరుగుతూ ఉంటే అక్కడ చిన్న పులిపిల్ల దొరికిందంట. ఆ పులిపిల్ల ఎలా ఉందంట? పిల్లిలాగా కనపడిందంట. చాలా అందంగా ఉంది, ఇది ఎలాగైనా సరే ఇంటికి తీసుకుపోయి పెంచుకుందామని ఆ అడవిలో నుంచి ఇంటికి తీసుకొచ్చుకొని, అది చిన్నగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంది కనుక సాకుతూ వచ్చాడంట. పాలు పోస్తున్నాడంట, దానికి కావాల్సినటువంటివి అన్నీ ఇస్తూ, తనకు రోజు స్నానం చేపిస్తూ, తన అందంగా ఉంటూ, తనకి ఏసీ పెట్టి ఒక బెడ్రూమ్ని ఏర్పాటు చేశాడంట. అది పెరగంగా దాని ఆకృతి ఎలా మారిపోతుందంట? వాటికున్న గుణములన్నీ అది కలిగి ఉందంట. ఎందుకంటే అది అడవిలో ఉన్నటువంటిది ఇంట్లో ఉంది. అయితే అది పెరగంగా పులిగా మారింది. అయితే ఒకరోజు ఏం చేశాడంటే, అక్కడ ఉన్న ఊర్లో ఉన్న వారందరూ కూడా చెప్పారు, నాయనా అది పిల్ల కాదురా, అది పులిరా, దాన్ని తీసుకుపోయి అడవిలోనే వదిలేసి అంటే అతడు ఎవ్వరి మాట కూడా వినలేదంట. మన లెక్క ఎన్ని వాక్యాలు, నాయనా ఈ పాపము మరణాన్ని తెచ్చి పెడుతుంది, ఈ పాపం కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఈ పాపం జీవితాలను భ్రష్టు చేస్తుంది, ఈ పాపము మన శరీరాన్ని పాడు చేస్తుందని ఎంత చెప్తున్నా కూడా అలా ఊర్లో ఉన్న వారందరూ తన తల్లిదండ్రులు చెప్పారంట. కానీ ఏం చేశారండి? వినలేదంట. అబ్బాయి వినకుండా తనకిష్టం గనక తెచ్చి సాక్కున్నాడు, పెద్దదైనాడు, పెద్దగా చేశాడంట. ఒకవేళ అది పెద్దగైనాక దాని స్వభావం ఏమిటి? ఏం చేస్తుంది? రక్తం రుచి చూసింది అనుకో, మనిషిని చీల్చి చెండాడుతుందండి. చెండాడుతుందా లేదా? అతను ఒక పండు కోసుకొని దాని పక్కనే కూర్చొని, ఎందుకంటే ఇది చిన్నప్పటి నుండి నాతోనే ఉంది, నేను కూర్చోమంటే కూర్చుంటుంది, లేయమంటే లేస్తుంది, వెళ్ళంటే వెళ్తుంది, రా అంటే వస్తుంది, ఇది నా మాట వింటదిలే అనుకున్నాడంట. అనుకొని అక్కడ ఉన్నటువంటి పండు తీసుకొని చిన్నగా కోస్తూ ఉన్నాడంట. కోస్తూ తన వేలు ఏమైందంట అండి? తెగిందంట. తెగి ఆ రక్తము చుక్క కింద పడిందంట. కింద పడితే అంతవరకు అది ఎవరిని పెరిగి పెద్దదైనా కూడా ఎవరిని ఏమనలేదంట. కానీ ఎప్పుడైతే తన రక్తం చుక్క కింద పడిందో, ఆ రక్తం రుచిని చూసింది కదా, తన నిజ స్వరూపాన్ని బయట పెట్టిందండి. అడవిలో ఉంటే అది ఏం చేసేది? ఆ చిన్నతనంలో నుండి అక్కడ ఉన్నటువంటి జంతువులన్నిటిని కూడా తినేసి ఉండేదేమో. కానీ ఇది అడవిలో పెరగలేదు, ఇంట్లో పెరిగింది కనుక అంతవరకు, అది పెరిగేంత వరకు కూడా ఆ రక్తం రుచిని చూసలేదు. ఎప్పుడైతే ఈ అబ్బాయి పెంచాడు, ఈ అబ్బాయి యొక్క చెయ్యి వేలే తెగి రక్తం కింద పడిందో, ఆ రక్తాన్ని రుచి చూసి అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లవాడిని ఏం చేసిందంట? సాకిన పిల్లోన్నే చీల్చి తినేసిందంట. ఆ పిల్లవాడు మొత్తుకుంటున్నాడంట, అమ్మా నాన్న నన్ను కాపాడండి. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న వారందరిని కూడా అడుగుతున్నా, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు. నిజంగా పాపంలో నువ్వు పడిపోయావు, త్రాగుడుకు బానిసయ్యావు, నీలో ఉన్నటువంటి అనేక వ్యభిచారానికి నువ్వు బానిసయ్యావు. ఇంకా నువ్వు ఆ పాపంలో నుండి రావాలి అని మొత్తుకు. పాపం కూడా పులి లాంటిదేనండి. నిన్ను పాపము
పాపము వలన వచ్చు జీతము మరణము. పులి ఏం చేసింది? రక్తం చూడనంత వరకు, దాని రుచి చూడనంత వరకు కూడా బాగుంది. ఎప్పుడైతే రుచి చూసిందో ఏం చేసింది? మనిషిని చంపేసిందండి. పాపము వలన వచ్చే జీతము కూడా మరణమేనండి. కనుక ప్రియ దేవుని బిడ్డ, మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకుంటూ ముందుకు సాగే స్త్రీలంగా ఉండాలి. నిజంగా జ్ఞాపకం చేసుకుంటే రక్తస్రావము గల స్త్రీ కూడా ప్రభువును వెతికిందండి. ఆమె ఒక ధనవంతురాలు అయినప్పటికీ ఆమె దగ్గర ఉన్న మొట్టమొదట ప్రభువును వెతకలేకపోయింది. నేను ధనవంతురాలను కదా అనుకొని ఏం చేసింది? తన దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా ఖర్చు చేసుకుంది. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆ సోదరుల దగ్గరికి, ఈ వీరి దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. అయినప్పటికీ ఆమెకి ఎలాంటి స్వస్థత కలిగిందా? ఎప్పుడైతే ఆయనను గురించి విన్నదో ఆయనను వెతికిందండి. వెతికిందా లేదా? వెతికి ఏం చేసింది? ఆయన యొద్దకు వచ్చింది. ఆ జన సమూహములో ఆయన వస్త్రపు ఒక చెంగు ముట్టిందండి. ముట్టగానే ఆ ప్రభువుల వారిలో ఉన్నటువంటి ఆ బలమును, ఆ ప్రభావం అంతా కూడా ఆయనకు తెలుసండి. ఎందుకంటే నిన్ను సృష్టించింది, నన్ను సృష్టించింది, మనందరినీ సృష్టించింది ఆయనేనండి. మనం ఎలా ఉన్నామో, ఎలా నడుస్తున్నామో, ఏం చేస్తున్నామో సమస్తము ఆయనకు తెలుసండి. అయితే నువ్వేం చేయాలి? నీ క్రియలు మార్చుకోలేదనుకో, నీ జీవితాన్ని మార్చుకోలేదనుకో, నీ పాపపు స్థితిని మార్చుకోలేదనుకో, నీ త్రాగుబోతుతనాన్ని మార్చుకోలేదనుకో, ఈ త్రాగుబోతు ఏం చేస్తుందంటే కన్ను కనపరాకుండా ఏం చేస్తుంది? మన జీవితాన్ని మన చేతులతోనే నాశనం చేస్తుందండి. ప్రియ దేవుని బిడలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. త్రాగుడు వలన భార్యను కూడా నరికిన వారు అనేకులు ఉన్నారండి. నిజంగా అలాంటి స్థితి మనకొద్దు. దేవుడు నిన్ను చక్కగా సృష్టించాడు. దేవుని పనిలో వాడబడాలి, దేవుని పరిచర్యలో వాడబడాలి. ప్రభువును వెతికే బిడలుగా ఉండాలి, కానీ లోకంలో ఉన్న మద్యాన్ని వెతకకూడదండి. అవునా? చాలామంది రాత్రి అవ్వగానే దేన్ని వెతుకుతుంటారు? అది అమ్మేవారు పాపులే, దాన్ని తాగేవారు కూడా పాపులేనండి, దయ్యాలేనండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఆ స్థితిని మార్చుకో, ఆ జీవితాన్ని మార్చుకో. అప్పుడు నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆదర్శకరంగా ఉంటుంది. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మగ్దలేని మరియా 7 దయ్యముల చేత పీడింపబడినప్పటికీ కేవలము ప్రభువును వెతికి ఆయన స్వస్థత పొందుకొని ఏం చేసింది? ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగినట్లు మనం చూస్తున్నాం. ఆయనను వెంబడించినట్లు మనం చూస్తున్నాం. రెండోదిగా ఎవరు అంటే రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. ఆయనను వెతికింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థతను పొందుకుంది. మూడోదిగా జక్కయ్య దేవుణ్ణి వెతకాలని ఆశతో వచ్చాడు, ఆయన చూడాలని ఆశతో వచ్చాడు. వచ్చి ఏం పొందుకున్నాడండి? తనకు రక్షణ తన కుటుంబాన్ని అంతటికి కూడా రక్షణ పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈనాడు నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి నీ జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగించుకుంటున్నానండి. దేవుడు చిన్న వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మీదేవమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. రక్షణకర్త అభివృద్ధి దేవాన్ని ఇచ్చుడగు తండ్రి, సమాధానకర్త, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అవునా తండ్రి, పౌలంతా కాశీ కాపాడు, మా పని పట్ల తోడు నీడగా ఉన్నందుకు నీకు స్తోత్రం వందనాలు ప్రభా. ఈ యొక్క సాయంకాల దినము నా తండ్రి నీ అలవి చీర నిన్ను స్తుతించి గణపరిచాం ప్రభా. అవునా తండ్రి, ఇప్పుడు అమ్మగారు చెప్పిన వాక్యం నా తండ్రి, ఒక్క శివుని విడిచిపెట్టకుండా మాకు హృదయ నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ఇన్న వాక్యం విడిచిపెట్టకుండా మాకు హృదయాలలో నీరు కట్టి ఫలింపచేస్తాడు ప్రార్థిస్తున్నాను. మద్దలేని మరగలేకున్నాడు సహాయం చేసింది నా తండ్రి.